రెడ్డి సామాజిక వర్గం ప్రభావితమైనటువంటి శక్తిగా ఉండేటటువంటి రాయలసీమ జగన్ని 2014లోనూ కాపాడింది. వాస్తవంగా అప్పుడు 22 సీట్లు తెలుగుదేశానికి ఇచ్చిన, మెజార్టీ సీట్లు జగన్కి ఇచ్చింది, ఇంక్లూడింగ్ నెల్లూరుతో కలిపితే 62 సీట్లలో. అలాంటి స్టేజీ నుంచి 2019లో వచ్చేటప్పటికి 62 సీట్లలో కేవలం 3 తెలుగుదేశానికి ఇచ్చి ఒక క్లీన్ స్వీప్ లాంటి విక్టరీని జగన్కి ఇచ్చింది. ఇప్పుడు రాయలసీమే జగన్ని పూర్తిగా అనే కంటే 3 వంతులు వదిలేసింది, కాస్తో కోస్తో కాపాడింది. అక్కడే ఓ 11 సీట్ల వరకు మాత్రమే. సీమలోని 52 సీట్లో 41 జగన్ వైపుకి తెలుగుదేశం వైపుకి మళ్ళడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. కూటమి వైపుకి రావడం అన్నటువంటిది కీలకమైన అంశం. ఇది అనూహ్యమైనటువంటి పరాభవం జగన్మోహన్ రెడ్డికి. అంటే 2014లో 2019లో కాపాడినటువంటి రాయలసీమే ఇప్పుడు జగన్ని వదిలేయటం అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఇది జగన్ కూడా ఊహించనిది. ఇక మళ్ళీ అక్కడ అందుకోవడం అన్నటువంటిది సాధ్యమా అన్నది డౌటే.